శ్రీశైలంలో కట్టుకోవడానికి అవకాశం ఉంది, కట్టడానికి అన్ని అవకాశాలు ఉండి కట్టండి అని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దీన్ని మార్చి కాగితం ఎక్కడో పోయింది అధ్యక్ష, నాకు గుర్తుంది, నేను చెప్తా. అధ్యక్ష, ఇక్కడి నుంచి అక్కడికి మార్చినప్పుడు ఇప్పుడు ఏమంటారు అంటే జూరాల కెపాసిటీ తక్కువ, శ్రీశైలం కెపాసిటీ ఎక్కువ. జూరాల 11.94 టీఎంసీ కెపాసిటీనే, శ్రీశైలం 308 టీఎంసీ కెపాసిటీ. ఇక్కడి నుంచి అక్కడికి మారుస్తున్నామని చెప్పిండు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఒకవేళ అదే సూత్రం అయితే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మేడిగడ్డ 16 టీఎంసీల కెపాసిటీ, మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోస్తున్నాము, అది 14 టీఎంసీల కెపాసిటీ. అక్కడి నుంచి ఎత్తి సుందిళ్ళలో పోస్తున్నాము, సుందిళ్ళ 9 టీఎంసీల కెపాసిటీ. సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో 195 టీఎంసీలు పోస్తున్నాం అధ్యక్ష. సుందిళ్ళలో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్న బ్యారేజ్ దగ్గర నుంచి 195 టీఎంసీలు ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయడానికి అక్కడ 2 టీఎంసీలకు మంజూరు అయి ఉంటే 2 టీఎంసీలను కాస్త 3 టీఎంసీల కింద మార్చి పంపులు లిఫ్టులు పెంచి తుమ్మిడిఏటి నుంచి మేడిగడ్డకు మార్చి ఊరు మార్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ఉంటే పేరు మార్చి కాళేశ్వరం 38,500 కోట్లు ఉంటే 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ పేరు మీద పంపుల లిఫ్టులు పెట్టి ఈ 3 పంపుల లిఫ్టులలో 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. నాకు తెలిసి మంతని ఆ వారి నియోజకవర్గంలో 1 ఎకరా కూడా మీకు నీళ్లు రావు కదా శ్రీధర్ బాబు గారు, ఒక అంగుళం కూడా రాదు కదా. ఈజీ ఆన్ రికార్డ్. వీరు ఇక్కడ ఉన్నారు, వారి నియోజకవర్గంలో మేడిగడ్డ ఉన్నది. మేడిగడ్డల పంపులు ఎత్తి అన్నారంలో పోసి, అన్నారంలో పంపులు ఎత్తి సుందిళ్ళలో పోసి, సుందిళ్ళలో పంపులు ఎత్తి శ్రీపాదేలంపల్లిలో పోసే వరకు 1 ఎకరా ఆయకట్టు లేదు అధ్యక్ష. అదే తుమ్మిడిఏటి నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ జిల్లా కింద ప్రతి ఏరియాలో నీళ్లు ఇచ్చుకుంటే వచ్చి శ్రీపాదేలంపల్లికి వచ్చేది, ఆదిలాబాద్ సస్యశ్యామలం అయ్యేది. కానీ కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిసేది కాదు. ఇక్కడ ఉన్న గేమ్ అంతా పంపులు లిఫ్టులు అధ్యక్ష, ఏం లేదు. సేమ్ అదే ఫార్ములా, డిట్టో ఫార్ములా. ఏం అంటే అసలు 1 ఇంచు కూడా మార్చలేదు అధ్యక్ష. ఆయన ఏమన్నా మారిండానో లేకపోతే నేను మామూలుగా సినిమాలలో అతడు సినిమాలు ఉంటుంది, ఓ పాపులర్ మర్డర్ జరుగుతుంది, లీడర్ వాడు పై నుంచి ఎవడో కాలుస్తాడు, సిబిఐ ఆఫీసర్ వస్తాడు ఎంక్వైరీకి, వాడు అన్నీ చూస్తాడు, అధికారులకు ఎవరికి అర్థం కాదు, జైలుకు పోతాడు, ఒక ఓల్డ్ క్రిమినల్ని పట్టుకుంటాడు. ఇట్లా హత్య జరిగింది, ఎవరు చేస్తుండొచ్చు నీకు తెలుసు కదా, ఇట్లాంటి హత్యలు ఎట్లా ఎవడు ఉంటాడు అంటే క్రైమ్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష. ప్రతి నేరగాడికి నేరం చేయడానికి ఒక విధానం ఉంటుంది అధ్యక్ష. అంటే జేబులు కొట్టేవాడికి కానీ, మెడలో చైన్లు ఎత్తుకపోయేటోడు కానీ, లేకపోతే చాత చూపించి బెదిరించేటోడు కానీ, దారి దోపిడీ చేసేటోని కానీ, ఇట్లా ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోసుకునేటోని కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ ఒక ప్యాటర్న్ ఉంటుంది అధ్యక్ష దోపిడీకి. ఎగ్జాక్ట్గా గోదావరిలో ఏ దోపిడీ జరిగిందో అక్కడ పేరు తుమ్మిడిహెట్టి, ఇక్కడ జూరాల, అక్కడ పేరు మేడిగడ్డ, ఇక్కడ శ్రీశైలం. అక్కడ పంపులు లిఫ్టులు 3, ఇక్కడ 3 పంపులు లిఫ్టులు కాస్త 5 అయినాయి అధ్యక్ష. దాని వివరాలు కూడా మీకు చెప్తా. జూరాల నుంచి ఒకవేళ కట్టుంటే అధ్యక్ష, జూరాల దగ్గర కట్టుంటే 3 స్టేజెస్లో మనం పంపులు లిఫ్టులు పెట్టుకుంటే 22 పంపులు 3 లిఫ్టులు ఉండే అధ్యక్ష. 22 పంపులు 3 లిఫ్టులకు కాస్టు 5,185.82 కోట్ల రూపాయలు అధ్యక్ష. బాగా వినండి అధ్యక్ష, మళ్ళీ ఒకసారి చెప్తా. జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే 22 పంపులు 3 లిఫ్టులు అధ్యక్ష. 22 పంపులు 3 లిఫ్టులకు 14 పంపులు ఫస్ట్ స్టేజ్లో, 4 పంపులు రెండవ స్టేజ్లో, 4 పంపులు మూడవ స్టేజ్లో, 22 పంపులు. దీని ధర 5,185.82 కోట్ల రూపాయలు అధ్యక్ష. దీని ప్రకారము సివిల్ వర్క్స్కి 18,400
446 కోట్ల అధ్యక్ష. టోటల్గా ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి 32,200 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇందులో రిజర్వాయర్లు ఎన్ని నీళ్లు ఎత్తినవని కాదు అధ్యక్ష, ఎన్ని నీళ్లు ఒడిసి పట్టుకున్నాం అనే దాంట్లోనే ఉంది అధ్యక్ష. విషయం అంతా ఎన్ని నీళ్లు ఎత్తుతున్నాం అనే దాంట్లో లేదు. ఎత్తుకొని ఏడబోసుకుంటావు అధ్యక్ష. ఎత్తి పోసి ఒడిసి పట్టుకుంటేనే దాంట్లో వ్యవహారం ఉంది అధ్యక్ష. 32,500 కోట్లతోని కట్టే జూరాల దగ్గర 70 టీఎంసీల నీళ్ళు ఎత్తుతే 121.36 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అధ్యక్ష. దీనికి 121 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతోని ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది అధ్యక్ష. 70 టీఎంసీలు ఎత్తి 121 టీఎంసీలు స్టోరేజ్ చేసి 22 పంపులు 3 లిఫ్టులతోని 32,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు డిజైన్ అయింది. సాంకేతిక నిపుణులు అనుమతి ఇచ్చారు, సాంకేతిక నిపుణులు మొత్తం రిపోర్ట్ ఇచ్చారు, శాంక్షన్ కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ శాంక్షన్ ఇంజనీర్లు అందరూ అయిపోయి అన్ని లెవెల్స్లో వెట్టింగ్ అయిపోయి జీవో ఇవ్వమన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయినప్పుడు చిన్న క్వేరీ రాసి మళ్ళీ వెనక్కి తిప్పిండ్రు అధ్యక్ష. ఆ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ రోజు వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. దానికి కూడా వస్తా. ఎప్పుడైతే ఇది వచ్చిందో దర్బారు నడుస్తున్నది, రాజుగారు విన్నాడు. ఎవడా చెప్పింది జూరాల్లో ఆడ 11.94 టీఎంసీ ఉంది, అసూట పోతే పెద్దది ఉన్నది శ్రీశైలం కడుకొని నడువు రాడుకన్నాడు. ఈడ ఎత్తుతేనేమో 318 మీటర్స్ ఎత్తు నుంచి ఎత్తుతుంది అధ్యక్ష. జూరాలకు షిఫ్ట్ చేయంగానే మనం పైకి వస్తే ఎత్తుడు తక్కువ ఉంటే కరెంటు తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. పంపులు లిఫ్టులు తక్కువ ఉంటే కరెంటు ఖర్చు తక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా. ఇదేమైంది, ఇది అట్లా ఓంగానే కిందికి పోయింది అధ్యక్ష. తలకాడ వదిలేసి తోక కాడికి పోయిండు. తోకేడుంది 240 మీటర్ల ఎత్తులు ఉంది అధ్యక్ష. ఇక్కడనే గేమ్ ఉంది. 240 మీటర్ల నుంచి ఎత్తుడు మొదలు పెడితే 5 స్టేజెస్ అయిపోయింది అధ్యక్ష. 3 స్టేజ్లు ఉన్న జూరాల శ్రీశైలం మార్చడంతో 5 స్టేజ్లు అయిపోయింది అధ్యక్ష. 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి అధ్యక్ష. స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు, స్టేజ్ 3లో 10 పంపులు, స్టేజ్ 4లో 5 పంపులు, స్టేజ్ 5లో 3 పంపులు. ఇందులో కూడా మనం ప్రతి స్టేజ్లో జూరాలలో స్టేజ్ 1లో ఆయకట్టు వచ్చేసి 3,23,447. స్టేజ్ 1లో నీళ్లు రాగానే ఎంబడే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. స్టేజ్ 2లో స్టేజ్ 1లో జూరాలలో 1,45,000 ఎకరాలు, స్టేజ్ 2లో 3,23,000 ఎకరాలు, స్టేజ్ 3లో 5,31,000 ఎకరాలు అధ్యక్ష. ప్రతి స్టేజ్లో ఎత్తంగానే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చుకుంటాం, మళ్ళీ పైకి ఎత్తుకుంటా పోయారు అధ్యక్ష. జూరాలలో ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఎప్పుడైతే శ్రీశైలానికి షిఫ్ట్ అయిందో అధ్యక్ష 37 పంపులు 5 లిఫ్టులు కాగానే స్టేజ్ 1లో నిల్, స్టేజ్ 2లో నిల్. స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు, 19 పంపులు వారు అన్నట్టు అంగుళం కూడా నీళ్ళు ఇవ్వకుండానే నిల్లు మీదనే డిజైన్ అయినాయి అధ్యక్ష. ఇంకా ఈ పంపుల లిఫ్టులలో ఎవరికి లాభం వచ్చింది, ఎవరింట్లో కనక వర్షం కురిసింది, ఎవరు పండగ చేసుకున్నారో నువ్వు అర్థం చేసుకో అధ్యక్ష. ఓ అక్బర్ साहब वही बोल रहे बार बार, मैं ये कुर्सी में बैठा हूँ, मैं सब कुछ नहीं बोल सकता हूँ, मगर वो साहब तो बोल रहे हैं ना, उनको तो 26 साल का तजुर्बा है, मेरा तजुर्बा थोड़ा कम है. मेरा 14-15 साल का तजुर्बा है, उनका तो 26 साल का तजुर्बा है. बहुत सारे लोगों को देखा है ना, इसीलिए साहब ने कह रहा है कि भाई क्या हो रहा, कहाँ हो रहा, ये वाला. ఇది ఇక్కడ ఎప్పుడైతే 37 పంపులు 5 లిఫ్టులు అయినాయో దీని అంచనా 10,335 కోట్లు అయింది అధ్యక్ష. పంపుల లిఫ్టులకు అధ్యక్ష జూరాల దగ్గర కడితే పంపులకు లిఫ్టులకు 5,185 కోట్ల అధ్యక్ష. ఇక్కడికి వచ్చేవరకల్లా 37 పంపులకు 10,335 కోట్ల అధ్యక్ష. స్ట్రైట్గా 100% సరాసరి 100% పెంచి 5,185 కోట్లను 10,335 కోట్లకు పెంచుకున్నాడు అధ్యక్ష. సీదా 5,200 కోట్ల రూపాయలు పంపులకు లిఫ్టులకు పెంచి దీన్ని టోటల్ ఏం చేసిండు అధ్యక్ష, లెక్కలు 35,250 కోట్లకు అంచనా చూపించిండు. పోనీ పంపులకు లిఫ్టులకు 5,000 కోట్లు మింగితే మింగండి అనుకుందాం, ఆకలి ఎక్కువ ఉంది అనుకుందాం, పిల్లలు చాలా మంది ఉన్నారు, సంసారం పెద్దది, ఒకవేళ ఆశపడ్డాడేమో అనుకుందాం అధ్యక్ష. జరిసేపటికి అట్లా కూడా ప్రజలు ఒప్పుకోరు. కానీ ఒకవేళ ఇక పేద కుటుంబం కాబట్టి ఇక ఇన్ని రోజులు ఆకలితో ఉన్నాడని ఏమైనా ఎక్కువ తిందాం అనుకున్నాడు అధ్యక్ష.
రిజర్వాయర్ల కెపాసిటీ 70 టీఎంసీలకు తగ్గించిండు అధ్యక్ష. ఎన్ని ఎత్తినవని కాదు అధ్యక్ష, ఈయన ఏమన్నాడు, జూరాలలో నీటి లభ్యత తక్కువ ఉంది, 70 టీఎంసీలు ఎత్తుకుంటే మనకు సరిపోదు, శ్రీశైలం పోతే 90 టీఎంసీలు ఎత్తుకోవచ్చు, అందుకోసమే శ్రీశైలం పంపించిన అన్నాడు. మరి ఎత్తిన నీళ్లు 90 టీఎంసీలు ఎత్తి ఏడబోస్తున్నావు అధ్యక్ష, 70 టీఎంసీలే రిజర్వాయర్లు చేసిండు అధ్యక్ష. ఒకవేళ ఇదే జూరాలలో 70 టీఎంసీలకు తగ్గించుంటే ఇది ఏ 20,000కో 25,000 కోట్లకో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ పాటికి 100% కంప్లీట్ అవుతుండే అధ్యక్ష. ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి 70 టీఎంసీలకు చేసిండు అధ్యక్ష. ఏ రకంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ మొహం పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అధ్యక్ష? ఏ మొహం పెట్టుకొని ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే నేను మీరు అన్యాయం చేసిందని ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష? ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. నేను ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి సృష్టించిన అబ్రకదబ్ర కాదు అధ్యక్ష, ఇది అఫీషియల్ డాక్యుమెంట్. దీంట్లో ఇంకొక స్టోరీ చెప్తా అధ్యక్ష మీకు. అసలు ఇక ఈయనను ఏమనాలో నాకు తెలియదు కానీ మంజూరు ఇట్లా ఇచ్చిండా 2015లో ఈ నిర్ణయం తీసుకొని చేస్తే 2022 వరకు డిపిఆర్ లేదు అధ్యక్ష, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. పదే అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు కేసు వేసారు, ఇందులో అవినీతి జరిగిందని కొట్లాడుతూ ఉండే పాపం పెద్ద మనిషి. కొట్లాడి అలసిపోయి లాస్ట్కి ఆయన దగ్గరికే చేరిండి, ఆ తర్వాత కేసు కొట్టేసారు అధ్యక్ష. పెద్ద మనిషి అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మా జిల్లా ఇష్యూల్లో చాలా కొట్లాడిన ఆనాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రావడానికి వారు ప్రధాన కారణం. అలాంటి వ్యక్తి ఇందులో జరిగిన దాని మీద నిత్యం కొట్లాడిండి అధ్యక్ష. సుప్రీంకోర్టు వరకు కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయినాక నాగం జనార్దన్ రెడ్డి గారు టీఆర్ఎస్లోకి పోయారు, ఆ కేసు కొట్టుడు పోయింది అధ్యక్ష. ఇది సారాంశం. అప్పుడప్పుడు అక్బర్ గారు అడిగితే వారికి తెలవడం కోసం వీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు 2022లో తయారు చేసిండు అధ్యక్ష. 2022లో దీన్ని ఎంతకు పెంచిండంటే 55,800 కోట్లకు ఈరోజు అంచనాలు పెంచిండు అధ్యక్ష. ఇందులో పోనీ ఇదన్నా మొత్తం 12.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయని అనుకుంటున్నారు అధ్యక్ష. ఇందులో ఈయన పెట్టింది ల్యాండ్ ఎక్విజేషన్కు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ అండ్ మైనర్ సబ్ మైనర్స్కి డిస్ట్రిబ్యూటరీస్ మీద పెట్టిన బడ్జెట్ ఎంత అధ్యక్ష అంటే అక్విజేషన్ అండ్ కాంపెన్సేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ 3,150 కోట్లు దీనికి పెట్టిండు అధ్యక్ష. డిస్ట్రిబ్యూటరీస్లకు ఒక 1,100 కోట్లు పెట్టిండు అధ్యక్ష. 4,200 కోట్లు పెట్టిండు అధ్యక్ష. అధ్యక్ష 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే భూసేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి 7,000 కోట్లు అయినట్టుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి, ఓన్లీ కేవలం భూసేకరణకి. ఈ డిస్ట్రిబ్యూటరీ 12.5 లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్ళు ఇవ్వాలి అని అంటే 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. ఈరోజు 32,200 కోట్ల రూపాయలతోని మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 85,000 కోట్ల రూపాయలకు ఒక్క రూపాయి తగ్గదు అధ్యక్ష. అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా 1,00,000 కోట్లకు చేరుతుంది అధ్యక్ష. మీకు మొదట్లో చెప్పిన కదా అధ్యక్ష, గోదావరి మీద ఉన్న ప్రాణహిత చేవెళ్ళ ఎట్లా కాళేశ్వరం అయ్యి ఎట్లా 38,000 1,50,000 కోట్లు అయిందో డిట్టో యాజ్ ఇట్ ఈస్గా నువ్వు పేరు మార్చుకో, తుమ్మిడేటి బదులు జూరాల రాసుకో, మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో. చేసిన వాళ్ళు మాత్రం సేమే, నేరగాళ్ళ పేర్లు వేరే రాయక అధ్యక్ష. ఇద్దరు పంపులు లిఫ్టులు అయిన ఆయన్నే, నిర్ణయం తీసుకున్న ఆయన్నే. ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి 2022లో 15లో మొదలు పెడితే 22 వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది. 7 ఏళ్ళ అంచనాలు లేకుండా 20,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష.